హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సప్త శనివారాల వ్రతం 7 వీక్స్ చేసుకున్నా అండ్ వడ్డీగా ఇంకొక వారం ఎక్స్ట్రా కూడా చేసుకున్నా. 8 వీక్స్ అయిపోయాక నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను అన్ని వీక్స్ అయిపోయాయి. ఇంకా నేను నెక్స్ట్ తిరుపతికి వెళ్తున్నాను. నా కోరిక నెరవేరిందా లేదా అనేది మీరు వీడియో ఎండ్ వరకు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అసలు సప్త శనివారాల వ్రతం ఎందుకు స్టార్ట్ చేసిన, నాకు అసలు ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది, అసలు ఏం మ్యాజిక్స్ జరిగినాయి ఇవన్నిట్లో అనేది వ్లాగ్ మొత్తం చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. సో ఫర్ ద ఫస్ట్ వీక్ నేను చేసుకున్నప్పుడు ఇది వచ్చేసి అన్ని ఎవ్రీథింగ్ నేను రెడీ చేసుకొని ఇలా కొన్నిసార్లు కుదిరినప్పుడు డెకరేషన్ కూడా చేసుకున్నాను. బ్యాక్డ్రాప్ డెకరేషన్ కుదిరినప్పుడు మాత్రం నేను క్యాజువల్గా చేసుకున్నాను అనమాట పూజ. అండ్ నేను కలశం పెట్టి ఎవ్రీథింగ్ లైక్ అయ్యగారు ఎలా చేయించారో అలానే చేసుకున్నాను. నేను ఒక వీడియో చూస్తూ చేసుకున్నాను. యాక్చువల్గా నేను నార్మల్గా శివజ్యోతిని చూసి ఇన్స్పైర్ అయ్యి లైక్ నాకు కూడా చేసుకోవాలనిపించింది. ఎందుకో నేను తిరుపతికి వెళ్ళొచ్చాక లైఫ్ లైక్ ఇట్ వాజ్ లైక్ ఎ మ్యాజిక్ లాగా ఒక టర్న్ అయింది అని నాకు అనిపించింది. సో నేను అప్పటి నుంచి ఇంకా నేను వెంకటేశ్వర స్వామిని నమ్మడం మొదలుపెట్టిన. సో నేను ఈ వ్రతం చేసుకుందామని ఫిక్స్ అయిపోయి 7 వీక్స్ అసలు ఎట్లా అయిపోయినాయో కూడా నాకు అర్థం కావట్లే. లైక్ ఇట్స్ అ బ్లింక్ ఆఫ్ అన్ ఐ లాగా అయిపోయాయి. కానీ చాలా లైక్ ఒక మిరాకిల్స్ జరుగుతాయని అంటారు. నేను చాలా వీడియోస్ చూశాను, స్క్రోల్ చేసి చూసి అన్నీ సెర్చ్ చేసిన తర్వాత ఈ వ్రతం చేసుకున్నా. బట్ నిజంగా ఒక మ్యాజిక్ జరిగింది నా లైఫ్లో. అసలు ఏంటి అనేది నేను చెప్తాను నెక్స్ట్ వీడియోస్లో. నేను ముడుపు గట్టి చేసుకున్నాను అనమాట. అసలు ఆ కోరిక నాకు నెరవేరిందా లేదా అనేది కూడా మీరు చూస్తారు నెక్స్ట్ వీడియోస్లో. నార్మల్గా అయ్యగారులతో అయినా చేయించుకోవచ్చు, లేకపోతే ఇంట్లో మనం యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది. ఓవరాల్ యూట్యూబ్లో ఒక్కటే అయ్యగారు లైక్ ఒక కపుల్కి చేయించిన వీడియో ఉంది. నేను దాన్ని చూసి ఎవ్రీ వీక్ అట్లానే చేసుకున్నాను అనమాట. కానీ కల్చర్ మాత్రం ఎవ్రీ వీక్ పెట్టుకుంటూ ఇలా చేసుకుంటూ ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ వండుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ చేసిన. అసలు సప్త శనివారాల వ్రతం ఎవరు చేసుకోవచ్చు, ఎవరు చేసుకోకూడదు అనేది మీకు ఒక చిన్న షార్ట్కట్లో నేను చెప్తాను. అసలు ఏంటి ఈ వ్రతం ఏంటి అనేది మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడున్న కలియుగంలో ఏంటిదంటే పాపాలు ఎక్కువైపోయి బాధలు కష్టాలు అన్నీ ఎక్కువైపోయి ఉన్నాయన్నమాట. సో అట్లా మనకి ఎలాంటి బాధలున్నా ఏ కష్టాలున్నా కూడా వెంకటేశ్వర స్వామి, ఎందుకంటే కలియుగ దైవం కాబట్టి వెంకటేశ్వర స్వామి, ఆ వెంకటేశ్వర స్వామిని మనం నమ్ముకొని ఒక ముడుపులాగా కట్టుకొని ఒక వైట్ క్లాత్లో మనకు నచ్చినంత అమౌంట్ పెట్టుకొని లైక్ ముడుపులాగా కట్టుకొని ఏంటి అంటే నేను ఇట్లాంటి కోరిక నాకు ఉంది అని మీ కోరిక ఏంటో చెప్పుకొని అది కట్టేసి ఇది అయిపోయిన తర్వాత కుదిరితే తిరుపతికి వస్తా, లేకపోతే ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు. సో అట్లా మొక్కుకొని ఆ ముడుపు కట్టేసి ఎవ్రీ వీక్ వ్రతం చేస్తా అని మనం మొక్కుకొని వ్రతం చేసుకోవాలి. సో ఈ వ్రతంలో ఏంటి అంటే మెయిన్గా 7 దీపాలు, పిండి దీపాలు, స్వామివారికి ఇష్టమైనవి ఏంటి అంటే ఏదైనా 7 అంటే ఆయనకు చాలా ఇష్టము. 7 ప్రసాదాలు, 7 పిండి దీపాలు ఇలా చేసి ఆయనకు ఆ వ్రతం చేసినట్టయితే ఆయనే మనం అనుకున్నవి మనకి ఇస్తాడనమాట. సో ఫస్ట్ ఇక్కడ గణపతి పూజ ఉంటుంది. ఏ పూజ చేసినా కూడా మనకు విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు పూజ చేయాలి కదా. సో ఫస్ట్ వినాయకుడి పూజ ఉంటుంది. ఇదంతా క్లారిటీగా ఆ వీడియోలో నేను లింక్ కింద ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంత బాగా చేస్తాడంటే అతను ఒక కపుల్కి చేస్తాడు, చాలా బాగా చేస్తాడు. సో అట్లా మనం ప్రతి ఒక్కటి మనకు అక్కడ వీడియోలో చెప్తుంటే మనం చేసుకోవడమే అనమాట. అలా నేను 7 వీక్స్ సక్సెస్ఫుల్గా చేసుకున్నాను. అసలు ఎట్లా అయిపోయినాయి ఆ 7 వీక్స్ అనేది కూడా నాకు నిజంగా తెలియదు. అలాగే మనకు కుదిరినట్టయితే ఒక 7గురికి భోజనం పెట్టడము, 7గురికి ఇంకా బట్టలు పెట్టడం ఇలా చేయాలి. నేను అట్లా 7 మెంబర్స్ని పిలిచి 7 మెంబర్స్కి భోజనం పెట్టిన అండ్ 7 మెంబర్స్కి బట్టలు కూడా పెట్టిన. లైక్ నేను మొక్కుకున్నా అంటే మనం ఎలా మొక్కుకుంటే అలా మనకు కుదిరినట్టే మనం చేసుకోవాలి, ఇలానే చెయ్యాలి అని రూల్ ఏం లేదు. నేను కూడా ముడుపు కట్టి అక్కడ పెట్టుకున్నా. 501 వేసి ఫస్ట్ వీక్లోనే మనం ముడుపు కట్టి పెట్టుకోవాలి. ఆ ముడుపుని మనం ఎవ్రీ వీక్ మనం వ్రతం చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో దగ్గర పెట్టాలి. అలా లక్ష్మీ అమ్మవారికి పూజ ఉంటుంది, గణపతి పూజ ఉంటుంది. ఇట్లా అన్ని పూజలు చేస్తూ ఈ వ్రతం అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుందన్నమాట. ఇలానే చేసుకోవచ్చు అని నేను చెప్పను. నాకు నచ్చినట్టు నేను చేసుకున్నా, నాకు ఎలా చేసుకోవచ్చో అలా చేసుకున్నా, నా మనస్తృప్తిగా నేను చేసుకున్నాను అనమాట. సో 7 దీపాలు పెట్టుకుంటూ 7 ప్రసాదాలు ప్రతిదీ 7 చేసుకుంటూ ప్రతిరోజు వ్రతం అనేది నేను ఇలానే చేసుకున్నా. ఎందుకంటే నాకు అలానే చేసుకోవాలనిపించింది, అలానే చేసుకున్నా. సో నేను ముడుపు కట్టిన తర్వాత కూడా నేను తిరుపతికి వస్తా అని మొక్కిన. సో అట్లా ఎవరికి కుదిరింది వాళ్ళు చేసుకోవచ్చు. బట్ నేనైతే నాకు మొక్కు తీరినా తీరకపోయినా నేను తిరుపతికి వస్తాను అండ్ అందరికీ బట్టలు పెడతాను 7 మెంబర్స్కి అండ్ 7 మెంబర్స్కి భోజనాలు పెడతాను మొక్కిన. అందులో 7 జంటలకు పెట్టాలంటే నాకు జంటలకు కుదరలే కాబట్టి ఒక జంటకు పెట్టినా నేను బట్టలు, మిగతా వాళ్ళందరికీ నార్మల్గా బట్టలు పెట్టినా అనమాట. సో ఖచ్చితంగా మనం వ్రతం చేసుకున్నప్పుడు ఏదో ఒక్కరోజైనా
ఎవరినైనా పిలిచి వాళ్ళకి భోజనం పెట్టినట్టయితే స్వామివారే స్వయంగా మన ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్ళినట్టట. సో కంపల్సరీ మనం వ్రతం చేసుకున్నప్పుడు ఎవరికో మనకు కుదిరినట్టు ఒక్కరికో ఇద్దరికో అలా పెట్టడం చాలా మంచిదంట. సో ఎందుకంటే ఆయనే మన ఇంటికి వచ్చి తిని వెళ్ళిపోయినట్టు. సో ఈ వ్రత ఫలితం అట్లుంటుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ వ్రతం. సాక్షాత్ దీపం దర్శయామి, ఒక పుష్పం అలా వేయండి. సాక్షాత్ ఇలా పుష్పం. ఎప్పుడైనా మనం దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్ మ్యాచ్ బాక్స్తో డైరెక్ట్ దీపం పెట్టొద్దంట. లైక్ హారతి కర్పూరంతో ఆరల్స్ ఊది బస్తీతో, లేకపోతే ఊది బస్తీకి కొంచెం పత్తి జుట్టి అట్లా పెట్టాలంట, ఉట్టిగా పెట్టొద్దు. సో ఎవరైనా దీపం పెట్టేటప్పుడు డైరెక్ట్ మ్యాచ్ బాక్స్తో అస్సలు పెట్టకండి. అండ్ ఆ రోజు నేను ఏ రోజు వ్రతం చేసుకుంటానో ఆ రోజు మాత్రం లైక్ వైబ్ మాత్రం చాలా మంచిగా ఉండదు. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో. ఇంకా ఆయన నమ్ముకోండి, ఆయనే ఇంకా మీరు ఎంత నమ్ముకున్నారో అంత మిమ్మల్ని నమ్మేలానే చేస్తాడు. పుష్పం సమర్పయామి, వేసేసేయండి అలాగా. ఈసారి నేను ఎవ్రీ వీక్ ఇంకా వీడియోస్ తీయలేదు. జస్ట్ ఫస్ట్ వీక్లోనే సెల్ఫీ వీడియో పెట్టుకొని కొన్ని క్యాప్చర్ చేసుకున్నాను. ఎందుకంటే పూజ చేసేటప్పుడు మనం కాన్సన్ట్రేషన్తో చేయాలి కాబట్టి. చూడండి అందుకే రైట్ లెఫ్ట్ రైట్ లాగా కనిపిస్తుంది. సో అది ఫైనల్గా ఫస్ట్ వీక్ మాత్రం సక్సెస్ఫుల్గా నా పూజ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇట్లా చిన్నగా మంచిగా చేసుకున్నాను అనమాట. లైక్ ఒక ఫుల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్తో చేసుకున్నా, మంచిగా అనిపించింది. ఆ తర్వాత ఫస్ట్ వీక్ మీరు నమ్ముతారో నమ్మరో, నా లైఫ్లో ఫస్ట్ వీక్ నా వ్రతం అయిపోయిన తర్వాతనే నా లైఫ్లో నేను ఏదైతే మొక్కినో అందులో లైక్ ఇట్స్ మిరాకిల్గా జరిగిపోయింది. అంటే లైఫ్ అనేది అట్లా తీసుకెళ్తుంది అని నాకు ఆ సప్తశనివారాల వ్రతం ద్వారా నాకు తెలిసింది. లైక్ చాలా థింగ్స్ జరిగినాయి నా లైఫ్లో. బట్ నాకు కోరిక నెరవేరిందా లేదా అనేది ఇంకా మీకు నెక్స్ట్ వీడియోస్లో తెలుస్తుంది. బట్ వ్రతం చేసుకున్నప్పటి నుంచి మాత్రం నాకు ఒక పాజిటివ్ వైబ్, పాజిటివిటీ, ఎవ్రీథింగ్, ఫుల్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవ్రీథింగ్ మాత్రం ఇంక్రీజ్ అయినాయి. మీరు ఏమన్నా అనుకోండి, ఇది మాత్రం నిజము. ఇది వచ్చేసి సెకండ్ వీక్లో నేను చేసుకున్నది. ఇక్కడ కూడా నేను ఒక నీట్ బ్యాక్ డ్రాప్ కట్టి చేసుకున్నాను అనమాట. కొన్నిసార్లు లైక్ మంచిగా బ్యాక్ డ్రాప్ కట్టి డెకరేషన్ చేసి అన్నీ చేసి చేసుకున్నా. కొన్నిసార్లు కుదిరినప్పుడు ఇంకా క్యాజువల్గా చేసేసుకున్నా. అది ఇంకా మన ఇష్టము, మన ఓపిక, మన ఎవ్రీథింగ్. ఇది థర్డ్ వీక్ అట్లా ఎవ్రీ వీక్ చేసుకున్నా. బట్ నేను ఎవ్రీ వీక్ ఇంకా నేను చాలా వీడియోస్ క్యాప్చర్ చేయాలి. అట్లా 2 minutes ఒక 1 minute వీడియో మాత్రమే క్యాప్చర్ చేసిన. సో అట్లా మనకు కొన్నిసార్లు ప్రసాదాలు నాకు కుదిరినప్పుడు ఇంట్లో చేసేదాన్ని, కొన్నిసార్లు బయట నుంచి అట్లా 7 ప్రసాదాలు కదా కంపల్సరీ. నేను 7 దీపాలు 7 ప్రసాదాలు మాత్రం ఖచ్చితంగా పెట్టేదాన్ని. బికాస్ ఆయనకి ఇష్టమైన 7 దీపాలు 7 ప్రసాదాలు, ఏదైనా ఆయనకి 7 అంటే ఇష్టము. మెయిన్గా ఇక్కడ పూజకు ఉండాల్సినవి మీకు ఇక్కడ నేను చిన్నగా చూపిస్తున్నాను. ఇంకా మీరు వేరే వీడియో చూసినట్టయితే మీకు క్లియర్గా కనిపిస్తుంది. బట్ ఇక్కడ క్లారిటీగా మీకు కొన్ని మీకు అర్థమవుతాయి అని ఇది చూపిస్తున్నా. ఫ్లవర్స్, యజ్ఞోపవేతము, వస్త్రము, తులసి ఆకులు, తులసి మాల. కొన్నిసార్లునైతే నేను డైరెక్ట్ ఫ్లవర్స్ బదులు తులసి మాలనే వేసిన. ఎందుకంటే ఆయనకు తులసి మాల అంటే అంత ఇష్టము. మీరు చాలా క్లిప్స్లో చూసినట్టయితే నా దాంట్లో చాలా తులసి మాలతో చేసినవే చాలా ఉంటాయి. సో ఈరోజు చూడండి 8th వీక్ పూజ అది. ఇది లైక్ పవర్ పోయింది. దీపాలతోనే ఆయన వెలుగు ఇట్లా కాంతిలాగా ఒక వెలుగులాగా ఇట్లా వస్తుంది. మస్తు అనిపించింది. అంటే లైక్ మనము తిరుపతిలో కూడా 2 దీపాలతోనే చూస్తాం. 2 దీపాలు ఉంటాయి. ఆ వెలుగుకి వెంకటేశ్వర స్వామి ఇట్లా బ్లింక్ అవ్వకుండా భలే కనిపిస్తాడు. సేమ్ ఫైనల్ డే కూడా నాకు ఈరోజు నేను జస్ట్ ఫస్ట్ 2 దీపాలు పెట్టినాక ఇంత వైబ్రెంట్గా చాలా బాగా కనిపిస్తున్నాడు. ఇంకా 7 దీపాలు మనం సెట్ చేసిన తర్వాతనైతే ఇంకా సూపర్గా కనిపించిండు. అసలు అరే ఫైనల్ డే కాబట్టి నాకే ప్రత్యక్షమై నీ కోరికలు అన్నీ కరుణిస్తాను, నేను ఇప్పటి నుంచి హ్యాపీగా చూస్తాను, నేను నీతోడే ఉంటా అన్నట్టు చూపిస్తున్నా అని అనిపించింది. కానీ నాకు మాత్రం ఇంకా అయిపోతుందా 7 వీక్స్ అని ఒక బాధ అనిపించింది. బికాస్ ఎవ్రీడే 7 వీక్స్ లేవడము, లైక్ ఇదంతా చేయడము, లైక్ ఒక మంచి వైబ్రెంట్ ఫీలింగ్, ఒక డివోషనల్ మూడ్ ఉండే. ఇంకా అయిపోయింది అని అనిపించింది. చూడండి మా మమ్మీని, మా చెల్లిని కూడా లైక్ మీరు పూజకు కూర్చోవాలి, మీరు స్టోరీ వినాలి. మనకు వెంకటేశ్వర స్వామి లాస్ట్కి ఒక 3 స్టోరీస్ ఉంటాయి వ్రతంలో. ఆ 3 స్టోరీస్ మీరు వినాలి, మీకు తెలవాలి ఇంత పవర్ఫుల్ వెంకటేశ్వర స్వామి అని. వాళ్ళని కూడా టార్చర్ చేసి మరి లైక్ ఓకే వాళ్ళకి ఇంట్రెస్టే, బట్ ఇంకా వాళ్ళని ఇంకా ప్రెషర్ చేసి కూర్చోండి వినండి స్టోరీ, చాలా బ్యూటిఫుల్. చూడండి ఇక్కడ తులసి మాల ఉన్న పూలు, ఆయనకు చాలా మటుకి తులసి అంటే ఇష్టం కాబట్టి ఎన్ని తులసి దళాలు వేస్తే ఆయనకు అంత ప్రీతికరం. సో చాలా మటుకు నేను తులసి మాల వేయడానికే ట్రై చేసిన. చాలా బాగుంది కదా. సో నా కోరిక నెరవేరిందా లేదా, నేను తిరుపతికి వెళ్ళేది, ఇవన్నీ ఇంకా నేను నెక్స్ట్ వ్లాగ్స్లో మీ అందరికీ రాబోతున్నాయి. సో వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా చాలామందికి యూజ్ అవుతాయి. ఇది ఎవరైనా చేసుకోవచ్చు వ్రతము, మ్యారేజ్ అయిన వాళ్ళే చేసుకోవాలి. ఇలాంటి సెంటిమెంట్స్ ఎలాంటివి లేవు. చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు
వ్రతం చేసుకోవచ్చు. చాలా పాజిటివ్ ఫీలింగ్ ఇస్తుంది, చాలా మంచిగా అనిపిస్తుంది. సో చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి. ఎలాంటివి ఉన్నా కూడా మీకు కూడా కొంచెం పాజిటివ్ ఫీలింగ్ వస్తుంది. మనకు కోరిక నెరవేరినా నెరవేరకపోయినా ఒక పాజిటివిటీ అనేది మన లైఫ్స్లో ఉంటుంది. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ మన మీద ఉంటాయి. సో ఎవరైనా చేసుకోవచ్చు, చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ సప్త శనివారాల వ్రతము ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అండ్ నా కోరిక నెరవేరాలని మీ అందరు కోరుకోండి. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కంపల్సరీగా ఉంటాయి. వ్రత ఫలితం కూడా మీ అందరికీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాతో పాటు ఈ వీడియో చూసే వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి, హ్యాపీనెస్ ఇవ్వాలి, వాళ్ళకు పాజిటివిటీ ఇవ్వాలి వాళ్ళ లైఫ్స్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలో, టేక్ కేర్.